అందరికీ నమస్తే. మామూలుగా జనాలు ఏమనుకుంటారంటే ఏమాయరా లచ్చలకే సంపాదిస్తున్నాం, ఎడబెడుతున్నాం, ఎడ ఉంది బ్యాంకులో పెడుతున్నా అంటారు. బంగారం బాగానే ఉంటే బంగారం అంతా ఎడబెట్టామంటే ఏముంది బ్యాంకులో పెట్టినా అంటారు. బ్యాంక్ అంటే నమ్మకం, బ్యాంకులో పెట్టామంటే ఎక్కడ పోవన్నట్టు లెక్క. కానీ గసవంటి బ్యాంకులలో కూడా నమ్మకం దక్క తుపాకులు అయిపోయినాయి, పాడైపోను. ఎందుకు చెప్తున్నా ఏమొచ్చిందంటే బెంగళూరు దగ్గరనంట గిరిపూరేనా గిరినగర్, బెంగళూరు దగ్గర గిరినగర్లో ఒక బ్యాంక్ అంట. అయితే ఆ బ్యాంకులో ఒక డిప్యూటీ మేనేజర్ ఉన్నట్టు, ఒక మోతవారి. ఆ డిప్యూటీ మేనేజర్ పేరు ఏం పేరు అంటే కిరణ్ కుమార్ అంట. ఈ కిరణ్ కుమార్ అంటోడంట ఆన్లైన్లో పత్తాల ఆటకు మునగాడంట. ఆన్లైన్లో ఎసబోయింటి ఆటలు అయినా కానీ పొద్దుకు దాకా ఉద్యోగం ముచ్చట పక్కకు పెట్టి ఎంతసేపటికి ఫోన్లల్లో ఆన్లైన్లో గేమ్లు ఆడుతుంటాడంట. అందులో బొచ్చడి పైసలు పడకొచ్చిండట. అయితే డిప్యూటీ మేనేజర్ కదా, ఎంతో కొంత అయితే ఆయనకైతే అధికారం ఉంటుంది కదా. అయితే ఆ బ్యాంకులల్లో గట్టినే బంగారం తాకట్టు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. బంగారం తాకట్టు పెట్టి పైసలు తీసుకొని పోతే చాలా రకాలుగా బ్యాంకులు మొత్తం బంగారం దాచిపెట్టినట్ట, వెళ్ళిపోయారు. అయితే ఏం చేయాలి, ఈయన దగ్గర మొత్తం పైసలు ఉడిచిపోయినాయట. ఈ ఆన్లైన్లో పత్తాలాట ఆడాడి ఉన్న పైసలు మొత్తం కథం పట్టినట. కథం పట్టినాక అటు ఇటు చూస్తారక ఎవడు చేతిలో గిది పోసే కాలం లేదు, ఎవడు రూపాయి నమ్మతలేడంట. నేను ఇంత పెద్ద బ్యాంకు డిప్యూటీ మేనేజర్ని, నాకర్వా నీ లాకర్లో బొచ్చడు బంగారం ఉంది అనుకుంటాట. ఎంతో కొంత అధికారం చేతులు ఉంది కాబట్టి అధికారాన్ని దుర్వినియోగం చేసి అందులో చిన్నగా ఆ బ్యాంక్ లాకర్లోకి పోయినట్ట. 24 మూటలు ఉన్నాయట, బంగారు మూటలు. 24 మూటలల్లా 21 మూటలల్లా అన్లింత బంగారం మొత్తం కథం పట్టిందట. ఒక 3 మూటలు మాత్రం మొత్తమే కథం చేసినట్ట. ఎంత బంగారం అంటే మొత్తాన్ని కలిసి 2.7 కేజీల బంగారాన్ని 2.7 కేజీల బంగారాన్ని ప్రైవేట్, మళ్ళీ ఈయన బ్యాంక్ కాకుండా వేరే బ్యాంకులలో తాకట్టు పెట్టి ఎంత 3.5 కోట్ల రూపాయలంట. 3,05,00,000 రూపాయలు చిన్నగా కమాంచిండు, దొబ్బేసిండు. ఈయన కాడ తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇంకో బ్యాంకులో పెట్టిండు ఈ మోతవారి. ఇక చూడు కథ. అత్త సొమ్ము అల్లుడు దానం అయితే గిదే కావచ్చు. మంది ఏమో వాళ్ళ బాధలకో సాధలకో వాళ్ళ అవసరాల కోసం బంగారం తాకట్టు పెట్టి పైసలు తీసుకపోతే మిత్తికి ఈ మోతవారి ఈడబెట్టిన బంగారాన్ని కొనిపోయి ఇంకో కాడ పెట్టి దగ్గర 3,05,00,000 రూపాయలు ఖాళీ చేసిండట. ఎట్ట బయటపడ్డది ఈ ముచ్చట అంటే ఈ మధ్య కాలంలో ఒక ఆమెనంట, సరే ఎంతో కొంత పైసలు వెళ్ళినట్టున్నాయి, నా బంగారం విడిపించుకొచ్చుకుంటా అనుకొని పైసలు కడతాందుకు బ్యాంకు వచ్చిందట. బ్యాంకు వచ్చి ఆ పైసలు మొత్తం లెక్క ముట్ట చెప్పి, సార్ నా బంగారం నాకు ఇస్తే నేను పోతా సార్ అని లైన్లో ఉందట. జరాగా అమ్మిస్తా అని చిన్నగా పోయిందట. లాకర్లు ఓపెన్ చేసి ఈమె పేరు ఉంటుంది కదా ఆ మూట మీద, ఆ మూటను చిన్నగా ఓపెన్ చేసి చూస్తారా కల్లా అల్ల బంగారం లేదంట. అరే ఏమాయ బంగారం లేదు ఇల్లా అని చూస్తారు కల్లా వీడు బెదురుతున్నట్టు. ఇక్కడ చూసి వీడు బెదురుతుండే సంగతి, మరి వచ్చేది పోయేది ఇళ్ళకైనా ఈ డిప్యూటీ మేడ్ కిరణ్ కుమార్ని పట్టుకరా పోరాడగానే పట్టుకొచ్చి అడిగిరంట, ఏం సంగతి రాజా బంగారం అంత ఎక్కడ పోయింది అంటే గుట్కీలు మింగుతున్నాం కానీ చిన్న పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిరట. పోలీసు వాళ్ళకి ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చి చిన్న తోడుపైట పెట్టిరంట. బిడ్డా చెప్పు ఏం చేసినావు, ఈ బంగారం అంతా ఎక్కడ పోయా? 2.7 కేజీల బంగారం మాయం చేసిన వారి ఎక్కడ పెట్టినావు, ఏం కథ అని అంటే, ఇక గిట్ట కాదు నాకు ఆన్లైన్లో పత్తాలాట జోరు కడతా, నేను అందులో మొత్తం లుక్సాన్ అయితే ఈ బంగారాన్ని కొనిపోయి పక్క బ్యాంకులలో ప్రైవేట్ బ్యాంకులలో దాకట్టు పెట్టినా ఎట్నాలు చేసి పట్టుకొస్తా కానీ మా అమ్మగారి నా పేరు బయటకు రాకూరని చెప్పిరట. రాకుంటే ఊకుంటా అదల్లా బ్యాంకులో పెట్టిన బంగారానికి కూడా గ్యారంటీ లేకపోతే ఇంకెక్కడ పాలైతే చెప్పురి. ఇసోటి లంగా దొంగ బయట వేయగాలు చాలా మంది ఉన్నారు. బ్యాంకులలో బంగారం పెడతారు కూడా అప్పుడోసారి పోయి చెక్ చేసుకొచ్చుకునే ఉపాయం చేయరు, లేకపోతే గిసంటో తలిగిరనుకో మొత్తానికే మోసమైన అవుతుంది. బెంగళూరులో ఏ ఊరది గిరినగర్ అంట. గిరినగర్లో జరిగింది ఈ ముచ్చట.